స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం ఇష్టం లేని వారు మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేస్తూ ఉంటారు. అయితే ఇందులో స్మాల్, లార్జ్, మిడ్ క్యాప్ అని 3 రకాల ఫండ్స్ ఉంటాయి. వీటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. లార్జ్ క్యాప్ స్టాక్స్లో పెట్టుబడి పెట్టే మ్యూచువల్ ఫండ్లను లార్జ్ క్యాప్ ఫండ్స్ అని అంటారు. ఇవి మంచి ట్రాక్ రికార్డ్స్ కలిగి ఉంటాయి. వీటినే బ్లూ చిట్ స్టాక్స్ అని కూడా అంటారు. ఈ కంపెనీల మార్కెట్ క్యాప్ దాదాపు 20,000 కోట్ల రూపాయలు లేదా అంతకన్నా ఎక్కువ ఉంటుంది. ఇవి టాప్ 50 నుంచి 100 కంపెనీల స్టాక్స్లో మాత్రమే పెట్టుబడి పెడతాయి. కాబట్టి ఎక్కువగా రిస్క్ ఉండదు. ఒక్కసారిగా లాభాలు కూడా వచ్చి పడవు. చాలా కాలం పాటు పెట్టుబడులు పెట్టాలనుకున్న వారికి ఇది ఉత్తమం. ఇవి తక్కువ అస్థిరతను కలిగి ఉంటాయి కాబట్టి మంచి రాబడినే అందిస్తాయి. గత 10 ఏళ్లలో లార్జ్ క్యాప్ ఫండ్ల సగటు వార్షిక రాబడి 13 నుంచి 15% మధ్య ఉంది. మిడ్ క్యాప్ స్టాక్స్లో పెట్టుబడి పెట్టే మ్యూచువల్ ఫండ్లను మిడ్ క్యాప్ ఫండ్స్ అని అంటారు. వీటికి కూడా మంచి ట్రాక్ రికార్డే ఉన్నప్పటికీ లార్జ్ క్యాప్ అంత స్థిరంగా ఉండవు. కాబట్టి వాటితో పోలిస్తే ఈ స్టాక్స్లో కొంచెం రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఈ కంపెనీల మార్కెట్ క్యాప్ దాదాపు 5,000 కోట్ల రూపాయల నుంచి 20,000 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. గత 10 ఏళ్లలో వీటి సగటు వార్షిక రాబడి 18 నుంచి 22% వరకు ఉంటుంది. మార్కెట్ క్యాప్ 5,000 కోట్ల రూపాయల లోపు ఉండే కంపెనీలను స్మాల్ క్యాప్ కంపెనీలని, వీటిలో పెట్టుబడి పెట్టే మ్యూచువల్ ఫండ్స్ ను స్మాల్ క్యాప్ ఫండ్స్ అని పిలుస్తారు. వీటికి సుదీర్ఘ ట్రాక్ రికార్డు ఉండదు. స్టార్టప్ కంపెనీ లేదా అభివృద్ధిలో ఉన్న కంపెనీలు వీటి కిందికి వస్తాయి. కాబట్టి రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇందులో లాభ నష్ట శాతం ఏదైనా అధికంగానే ఉంటుంది. గత 10 ఏళ్లలో వీటి సగటు వార్షిక రాబడి 20% కన్నా ఎక్కువగా ఉంది. పెట్టుబడి సమయం, లక్ష్యాల ఆధారంగా ఏది ఉత్తమం అనిపిస్తే అందులోనే పెట్టుబడి పెట్టాలి. పోర్ట్ఫోలియోను స్థిరంగా ఉంచుకోవాలి అనుకునేవారు ఒకే ఫండ్లో మదుపు చేయకుండా కొంత మొత్తాన్ని ఇతర ఫండ్లలో కూడా పెట్టుబడి పెట్టవచ్చు.